అతను పప్పులు పాలైపోయారు. అత్తను ద్వేషించటం, అత్తను దూరంగా పెట్టడం, అత్తకి ఇనుపకారం పెట్టడం, తల్లి గారికి కోడి మాటలు పోసి పెట్టడం. ఇంకేం మారుతారు? సీక్రెట్ చేసుకోండి. టాప్ సీక్రెట్ ఇది, చిన్న చిన్న సీక్రెట్ ఇది. మీ క్యారెక్టర్, మీ మంచి పవిత్ర ప్రవర్తనను బట్టి మీ భర్తని రాబట్టవచ్చు. ఆ పవిత్ర ప్రవర్తన ఇంట్లో ఉండదు. అయ్యా మా భర్త కోసం ప్రార్థన చేయండి అయ్యా, నువ్వు చేయవా? నీ భర్త కోసం నువ్వు చేయవా? చెయ్యాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చెబుతున్న మాటలు చూడండి ఎంత బాగుందో. కొంచెం రండి, కిందికి రండి. 15వ వచనాన్ని చదువుదామండి. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. ప్రాణరక్షణకు ఉపయోగపడే ఈ ఆహార పదార్థాలను దేవుడే ఇస్తున్నాడట మనకు. ఆహారం రావాలి అంటే ఏమంటే, ప్లేట్లోకి ఆహారం రావాలంటే పంట పండాలి. పంట పండాలి అంటే వర్షం పడాలి. వర్షం పడాలి అంటే దేవుడు అనుగ్రహించాలి. అంతే కదా, దేవుడు అనుగ్రహించాలి. మన ప్రాణ రక్షణకు, మన ప్రాణానికి సహాయంగా ఆయన చేస్తున్న మేలేంటి అంటే ఆహారం. ఆహారం చాలా పాత్ర ఉంది రక్తం దీనికి. మన ప్రాణాన్ని నిలబెడుతున్నాడు దేవుడు. ఇంకా కొన్ని మాటలు చూద్దామండి. చూడండి, కొన్ని మంచి మాటలు చూద్దామండి. 136వ కీర్తన ప్రియులరా, 136వ కీర్తన 25వ వచనాన్ని చదువుదామండి. కీర్తనల గ్రంథం 136వ అధ్యాయం 25వ వచనం. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. నేను అసలేదు దేవుడు. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చువాడు. నీ పశువుల కొరకు పర్వతాల మీద గడ్డిని మొలిపించువాడు దేవుడండి. ఒకవైపు అనాకలి తీరుస్తున్నాడు, మరొకవైపు పశువుల ఆకలి కూడా తీరుస్తున్నాడు. పశువుల ఆకలి తీర్చడంలో 2 కారణాలు ఉన్నాయి. చెప్పమంటారా? ఒకటేమో దూడ కోసం. మన ఇంట్లోనేమో చిన్న దూడ కోసం. మన ఇంట్లో కూడా ఒక దూడ ఉంది. అప్పుడప్పుడు తల్లిపాలు లేకపోతే ఏం చేస్తారు? గేదె పాలు. ఆ పాలను కాచి కాస్తంత లైట్గా వాటర్ కలిపి ఈ దూడకిస్తాం. ఇప్పుడు ఈ దూడ తాగాలన్నా ఆ దూడ తాగాలన్నా గేదెకి ఏముండాలి? గడ్డి ఉండాలి. మరి ఆ గడ్డిని మరిపిస్తుంది ఎవరు? అదే మొలుస్తుంది. ఆ గడ్డి ఎట్ట మొలుతుంది? ఇప్పుడు నీరు కొండ మీద గడ్డి చూపిండి, ఏడుందండి గడ్డి ఎండిపోతే. మరలా వర్షం పడినప్పుడు ఏమవుతుంది? చిగురిస్తుంది, గడ్డి మొలుస్తుంది. పర్వతాల మీద గడ్డి మొలిపించువాడు ఆయనే. పశువుల కొరకు చూసారా ఎంత ఉపకారం చేస్తున్నాడో చూడండి దేవుడు. మన ప్రాణ రక్షణ కొరకు ఆయన చేసే ఉపకారం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదువుతాం. చూడండి ఏమంటున్నాడు అక్కడ. దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరిను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి. ఎంత మంచి మాట ఉంది చూస్తారా. సంసోను గారండి లేహీలో ఒక గోతిని చీల్చాడు. అప్పుడు దేవుని కొరకు ఒక యుద్ధం చేశాడండి. ఇశ్రాయేలు పాలిట రక్షకుడై శత్రువుల బారి నుంచి ఇశ్రాయేలును కాపాడుతూ ఆ యుద్ధంలో అలిసిపోయాడు. అలిసిపోయినప్పుడు దాహం వేసిందండి. మరి ఎక్కడ దొరుకుతుంది వాటర్? లేహీలోనట ఒక గోతిని చీల్చాడట. చీల్చగానే దానిలోంచి ఏమొచ్చాయి? నీళ్ళు వచ్చాయట. అతడు త్రాగిన తరువాత
ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. బ్రతికెను. అంటే బ్రతికించే గుణం ఆహారానికి కాదయ్యా! బ్రతికించే గుణం నీటికి కూడా ఉందని చెప్పింది బైబిల్. రేపటి నుంచైనా చదవండి బైబిల్‌ని. బ్రతికించే గుణం ఆహారానికే కాదు, బ్రతికించే గుణం దేనికి కూడా ఉంది? నీళ్ళకుంది. అందుకే ఎక్కువగా ఏవండీ ఒక 5 లీటర్లు తాగండి వాటర్ అంటారు. లేదా 4 లీటర్లు వాటర్ తాగండి ఎక్కువగా అంటుంటారు. అవును. ప్రతి కణానికి వాటర్ అవసరం. ప్రతి కణానికి ఆహారం అవసరం. ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం. గాలి. ఇవన్నీ దేవుడు కలిగించినవేనండి. కలిగించినవే. అతడు తెప్పరిల్లి బ్రతికెను అన్నాడు. అలా మనం బ్రతకటానికి మన దాహాన్ని తీర్చిన వారు ఎవరు? దేవుడు. మీరు నీళ్లు త్రాగేటప్పుడల్లా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. ఏది వాటర్ కూడా కృతజ్ఞత అంటారా ఏంది? చెల్లించాలండి. కృతజ్ఞత చెల్లించకపోతే ఎలా? ఒక బాటసారి ఎడారిలో ప్రయాణమై వస్తున్నాడు. ఒక బాటసారి. అలా ప్రయాణమై వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, ఈ సంచులుంటాయి కదండీ! వాటర్‌తో నింపుకునే సంచులుంటాయి. మనకంటే ఇప్పుడు బాటిలొచ్చాయి. అప్పుడు సంచులుండేవి. బ్యాగ్‌లు. ఆ బ్యాగ్ నిండా వాటర్ నింపుకొని వచ్చాడు. అలా కొంత దూరం రాగానే బంగారం కనిపించిందట అతనికి. మరిప్పుడు ఈ బంగారం ఎక్కడ దాచుకోవాలి? ఎక్కడ దాచుకోవాలి? ఈ సంచిలో ఉన్నటువంటి వాటరంతా పడబోసి, ఆ సంచి నిండా బంగారం నింపుకున్నాడట. బంగారం నింపుకొని ఆహా! ఉత్సాహంగా, సంతోషంగా బయలుదేరుతున్నాడు బంగారం దొరికిందని. ఎటు చూసినా నీరు దొరకటం లేదు. ఇంకా ఆయన చేయవలసిన ప్రయాణం, కొనసాగించవలసిన ప్రయాణం చాలా ఉంది. ఇప్పుడేం చేయాలి మరి? దాహం అవుతుంది. ఏం చేయాలి? బంగారం తిను. కూర్చొని బంగారం తిను. అంటే వాటర్ విలువ, దాహం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? మీకు దాహమైనప్పుడు అవి దొరకనప్పుడు. అప్పుడు తెలుస్తుంది దాని విలువేంటో. అర్థమవుతుందా? అరే! అనవసరంగా నా ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాను నేను. ఉపయోగకరం లేని ఈ ధనాన్ని నింపుకున్నానే. నా ప్రాణాన్ని బ్రతికించే ఈ వాటర్‌ని ఎడారిలో పారబోసానే. నేనెంత పిచ్చివాడిని, ఎంత అమాయకుడిని. గుర్తుపెట్టుకోండి. మీ ఒంటి మీద ఉన్న బంగారం గొప్పది కాదండి. దేవుడిచ్చే వాటర్ విలువైంది. దేవుడిచ్చే ఆహార పదార్థాలు విలువైనవి. రక్తానికి చేస్తున్న ఉపకారాలివి. అందుకన్నాడు దావీదు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. చివరిగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 10వ వచనం చదువు. నిర్గమాకాండం 15వ అధ్యాయం చెప్పి ముగిస్తానండి. 15వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందామండి. తప్పు చదువుతున్నామమ్మా. అది కరెక్ట్ అనమాట. నీవు నీ గాలిని విసరజేసితివి. చాలు. 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 మనం తీసుకుంటున్న ఈ ఆక్సిజన్, ఈ గాలి ఎవరిది? మోషే గారు అంటున్నాడు, "నీ గాలయ్యా ఇది. నీ గాలి" అన్నాడు. అంతేనండి? ఆ! మనమేమనుకుంటాం ఆరు బయట మచ్చవేసుకొని, ఆహా! ఎంత చల్లటి గాలి, ఎంత పైరగాలి. కానీ దేవుడు జ్ఞాపకం వచ్చాడా? ఆ చల్లటి గాలిలో నిన్ను చల్లగా నిద్రపుస్తుంది ఎవరంటే దేవుడు. దేవుడు. ఇప్పుడు ఎండకి లోపల ఎలా ఉన్నావు? డేషాలో చికెన్ ముక్క వండి కూర వండుతున్నప్పుడు ఎలా ఉంటదంటే తుకలాడుతా ఉంటది ముక్క. చూసారా? కింద వేడెక్కువయ్యేటప్పుడు పాత్రలో ముక్క ఎలా ఉంటది? ఆ! మగ్గిపోతా ఉంటది. ఎగురుతా ఉంటది వేడికి. మన శరీరాలు ఈ ఎండకి అలా ఉన్నాయి. 40 డిగ్రీలు, 44 డిగ్రీలు ఉష్ణోగ్రత. చికెన్ ముక్క ఉడికినట్టు ఉడుకుతుంది శరీరం. కాస్తంత చల్లబడితే బాగుండు. ఆ చల్లగాలిలో కాస్తంత బయట మంచం వేసుకుందాం అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా మీ మీదకి ఒక చల్లటి గాలి విసురుతుంది. చూసారా?
అది నీ తండ్రి పంపిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. నీవు నీ గాలిని విసరజేసితివి. చూసారా? గాలిని విసరచేశాడట. ఎందుకు ఈ గాలి అనంటే, ప్రియులారా, ఒక మంచి విషయం చెప్తాను వినండి. ఎర్ర రక్త కణాలనేవి ఉంటాయి శరీరంలో. అవి ప్రయాణం చేయాలి. అది ప్రయాణం చేయాలంటే ఆక్సిజన్‌ని మోసుకుపోతుంటాయి. ఆక్సిజన్. రక్తం ఇదంతా. ఆక్సిజన్ మన శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి మోసుకుపోతా ఉంటాయి ఎర్ర రక్త కణాలు. ఇక తెల్ల రక్త కణాలు ఉంటాయి చూసారా? అడ్డమైన చెడ్డ తిండి అని తింటాం కదా! చెత్త తిండి అని తింటాం కదా! అదంతా తిన్న తర్వాత లోపల చెడ్డ బాక్టీరియా ఏర్పడుతుంది. ఆ బాక్టీరియాని చంపటానికి ఏం చేస్తాయంటే తెల్ల రక్త కణాలు వస్తాయి. గుంపుగా వస్తాయి. ఆ బాక్టీరియాని చంపేస్తాయి. ఆ బాక్టీరియాని చంపకపోతే ఏమైంది అనుకోబాకండి. బాక్టీరియాని చంపకపోతే ఏమవుతుంది అంటే అవి మనల్ని చంపుతాయి. ఎన్ని కోట్లు పెట్టినా ఇక ప్రాణం నిలబడదు. మన ప్రాణాన్ని నిలబెట్టటానికి దేవుడు ఎర్ర రక్త కణాలను పుట్టించి, ఆ ఎర్ర రక్త కణాలకి ఆహారం, గాలి, నీటిని సహాయంగా అందించి బ్రతికిస్తుంటే, ఆ దావీదు మరిచిపోలేకంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువొద్దు నా ప్రాణమా. మరువొద్దు. అవండి ఆయన చేస్తున్న ఉపకారాలు. ఈ కృతజ్ఞత ప్రతి ఒక్కరు మనం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు. చూడండి చివరగా ఒక మాట చెప్పి ముగిస్తాను. కృతజ్ఞతకు అర్థం చెప్తాను. 86 కీర్తన 12వ వచనం. కృతజ్ఞతకు అర్థం చెప్పిందండి బైబిల్. ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలో. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. 12 కదండీ! ఎంత బావుందో చూడండి. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామము నిత్యము మహిమపరచెదను అన్నాడు. అంటే కృతజ్ఞత అనేది ఎందుకు చెల్లించాలంటే దేవుణ్ణి మహిమపరచుటకు. ఇప్పుడు సిస్టర్ గారు అదే పని చేశారు. ఏమండి? థాంక్స్ చెప్పింది దేవుడికి. దేవుడు చేసినటువంటి కార్యాలను చెప్పింది. అలా చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే దేవుణ్ణి మహిమపరచినట్లట. మహిమపరచినట్లు. మరలా చదవండి ఆ మాట ఎంత బావుందో. నీ పూర్ణ హృదయంతో. నా పూర్ణ హృదయమా? నీ పూర్ణ హృదయమా? అది. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. మనలో ప్రతి ఒక్కరం ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎందుకు కృతజ్ఞత అంటే దేవుణ్ణి మహిమపరిచినట్లట. మహిమపరచినట్లట. అంటే ఇప్పుడు దావీదు కూడా ఏం చేశాడు? కృతజ్ఞతలు చెప్పి దేవుణ్ణి మహిమపరిచాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. సుఖించుమనలేదు. సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నీ ప్రాణాన్ని నిలబెట్టటానికి, నీ రక్తాన్ని నిలబెట్టడానికి ఆయన చాలా ఉపకారాలు చేశాడు ఈ ప్రకృతిలో. ఆహారాన్నిచ్చాడు. ఆహారం రావటానికి వర్షాన్ని పంపించాడు. గాలిని పంపించాడు. నీటిని పంపించాడు. నీ ప్రాణ రక్షణకు సహాయపడ్డాడు ఆయన. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువొద్దు అని దేవుని మహిమపరిచాడు దావీదు. అంతేకాదు యేసుక్రీస్తు రక్తాన్ని కూడా మనకిచ్చాడు. చూసారా? మన శరీరంలో రక్తాన్ని ఉంచటం, ఆ రక్తానికి సహాయపడటమే కాదు, ఆ రక్తానికి ఉపకారం చేయటమే కాదు, దీనిని మించిన ఉపకారం చేశాడు మరలా. హెబ్రీ 9:14 చూడండి. మరొక చక్కటి శ్రేష్టమైన ఉపకారం ఆయన చేసిన ఉపకారం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి
నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవమగల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. అపరాధముల చేత, పాపముల చేత చనిపోయిన మనలను యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తం చేతట మనల్ని శుద్ధి చేశాడట. మనల్ని క్షమించాడట. అలా మనం క్షమించబడితేనే పరలోకానికి వెళ్తాం. అలా మనం క్షమించబడకపోతే పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. అంటే ఇప్పుడు మనం పరలోకానికి తీసుకుపోవడానికి ఆయన చేసిన ఉపకారం ఏంటి? యేసుక్రీస్తును పంపి సర్వమానవాళి కొరకు తన రక్తాన్ని ధారపోసి, ఆ రక్తం చేత మనను శుద్ధీకరించి, క్షమాపణ కలిగించి, నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. ఎంత ఉపకారం! అది కూడా రక్తం. ఇదేమో మలినమైన రక్తం. మన శరీరాల్లో ఉన్నదేమో మలినమైన రక్తం. ఆయన శరీరంలో ఉన్న రక్తం పవిత్రమైన రక్తం. ప్రియులారా, ఇంత ఉపకారం చేసిన దేవుణ్ణి, నీ ప్రాణాన్ని నిలబెడుతున్న దేవుడు, నీ ఆత్మను పరలోకానికి తీసుకుపోవటానికి చిందింపబడిన యేసుక్రీస్తు వారి పవిత్ర రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించు. ఇంకా ఒకవేళ ఆ రక్తంలో కడగబడకపోతే ఆ రక్తాన్ని త్వరగా ఆశ్రయించు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన కొద్ది మాటలు నాయన నీ పిల్లలకు తెలియజేసావు తండ్రి. మిమ్మల్ని మేము సన్నుతించాలి తండ్రి. మా ప్రాణాలు, మా రక్తానికి మీరు చేసిన ఉపకారాలు చాలా గొప్పవి తండ్రి. అవి ఎవరు చెయ్యలేరు నాయన. ఇంత గొప్ప భాగ్యం మాకు చేసి మీరు చేసిన ప్రతి ఉపకారాలను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం తండ్రి. మీ దాసుడు ప్రవీణ్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకిచ్చిన సహకారి చెల్లి మౌనికను జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల విషయంలో మీరు చేసిన మేలులను బట్టి ఎంతగానో స్తుతిస్తూ నాయన తన కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ఆత్మీయ సహోదరులు సామీల్ అన్నగారు జ్ఞాపకం చేసుకోండి. తన జీవిత ప్రయాణంలో తండ్రి తన కుటుంబాన్ని పోషించుకుంటూ దేవుని వాక్యాన్ని ఆటోలో కూడా ఎందరికో వినిపిస్తూ మీ వైపు మళ్ళించాడు. తన కుటుంబాన్ని కూడా మళ్ళించాడు. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఆయనకి ఇచ్చిన సహకారి అక్కగారిని జ్ఞాపకం చేసుకోండి. మరణ పడకల్లో నుంచి మీరు లేవనెత్తినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. రేపటి నుంచి అయినా మీ పిల్లల వాక్యాన్ని బాగా చదువుకోవటానికి, మీ ఎడల నమ్మకంగా భక్తి కలిగి జీవించటానికి కృప చూపండి. చెప్పబడిన మాటలు మా హృదయాలలో స్థిరపరచండి. క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు చెల్లిస్తున్నామండి. 10 దాటిందని త్వరగా సందేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. అందరికి అర్థమైందని భావిస్తున్నాను.